రామేశ్వరం కాకులు అనే కథ పతంజలి శాస్త్రి గారు రాసిన రామేశ్వరం కాకులు పుస్తకంలో ఉంది. కథలోకి వెళ్ళబోయే ముందర కథ గురించి కొంత మాట్లాడుకుందాం. ఎస్ఐగా పనిచేసే రెడ్డికి ముందు రోజు రాత్రి రైడ్లో పట్టుబడిన 25 పద్మావతికి మధ్యలో జరిగిన కథ రామేశ్వరం కాకులు. వేప చెట్టు కింద రిలాక్స్ అవుదామని కూర్చున్న రెడ్డిని కలిసి, నన్ను కోర్టుకి తీసుకెళ్ళొద్దు, నన్ను వదిలేస్తే రామేశ్వరానికి వెళ్ళిపోతానంటుంది పద్మావతి. ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళాలంటుందో తెలుసుకుని, ఎలా వెళ్ళాలో వివరం తెలియకపోతే చెప్పి, చేతిలో కొంత డబ్బులు పెట్టి ఆమె అసాధారణమైన కోరిక తీరేటట్టుగా చూస్తాడు ఎస్ఐ రెడ్డి. కథ మొదట్లో వేప చెట్టు చల్లటి నీడలో నిద్రపట్టని రెడ్డి ఆమెకు సహాయం చేసి అదే వేప చెట్టు కింద హాయిగా పడుకొని నిద్రపోతాడు. కథలో ఇంకో పాత్రధారి ఒంటరిగా పడవేసుకుని గోదావరి దాటి సముద్రంలోకి వెళ్ళిపోవాలనుకున్న వరహాలు. ఎక్కడో పక్క రాష్ట్రంలో చిన్న బట్టలు కొట్టు నడిపి దేశదిమ్మర్లే తిరుగుతూ గోదావరి పక్కనున్న రాజమండ్రికి వస్తాడు. ఒక రాత్రి ఉబుసుపోక కాకతాళీయంగా పద్మ దగ్గరికి వచ్చి కొన్ని గంటలు గడుపుతాడు. తానున్న చట్రంలోంచి బయటపడడానికి రామేశ్వరపు సముద్రానికి వెళ్ళిపోవాలనే తీవ్రమైన కోరిక పద్మలో కలిగిస్తాడు. రెడ్డి గురించి చెప్తూ రచయిత తన జీవితంలో ఎంతోమంది నేరస్తుల్ని, అనుమానితుల్ని, అమాయకుల్ని చూశాడు. ఎస్ఐగా రెడ్డి జీవితం కరుకైంది. అతని ప్రపంచం నిండా వెలుతురుబడని చీకటి అంటారు. ఎస్ఐగా అంతరాటి తేలిపోయిన రెడ్డి తన ముందు నిలబడ్డ పద్మ చెప్పిందంతా నమ్మి ఆమెకు సహాయం ఎందుకు చేస్తాడు? ఏ రకమైన ఆసక్తి లేకుండా ఎదురుగా ఉన్న పద్మ వైపు సరిగా కూడా చూడకుండా సమయం గడుపుతాడు వరహాలు. అటువంటి వరహాలు పద్మలో అలాంటి తీవ్ర ప్రతిస్పందన ఎలా కలిగించాడు? అపరిచితులైన ముగ్గురు వ్యక్తులు కేవలం గంటల పరిచయంతో ఒకరి వల్ల ఒకరు అంత ప్రభావితం కావడం అనేది సాధ్యమేనా? 6 పేజీల కథలో అది సాధ్యం చేసి పాఠకుని ఒప్పించారు రచయిత. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ చివరన కథలో ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. రామేశ్వరం కాకులు. వెనక వైపు 2 వేప చెట్లు పెరడంతా నీడపెడతాయి. ఆ 2 చెట్ల నీడలో వానల్లో, ఎండల్లో, చలిలో క్షేమంగా ఉంటుంది పోలీస్ స్టేషను. పెరటిగోడ పక్క భాగంలో లోపలికి రావడానికి చిన్న గేట్ ఉంది. సామాన్యంగా తెరవరు. వేప నీడలో ఒకవైపు 2 స్నానాల గదులు, ఒక పాయఖానా, వీటికి దూరంగా 4 నీలం ప్లాస్టిక్ కుర్చీలు పడి ఉంటాయి. స్టేషన్కి వెనక వరండా ఉంది. వరండాలో అనేక మంది నేరస్తులు, అమాయకులు, అనుమానితులు కూర్చుని నున్నబరిచిన 2 పొడవాటి బెంచీలుంటాయి. 2 కాళ్ళు ఎదుటి కుర్చీలో పడేసి టీ తాగిన కప్పు పక్క కుర్చీలో పెట్టి తీరిగ్గా సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ కానిస్టేబుల్ వైపు చూశాడు రెడ్డి. దరిదాపు 1 అవుతోంది. వేప కింద మంచం వేసుకొని హాయిగా పడుకోవాలనుంది అతనికి. ముండలకి అన్నం పెట్టారా? కానిస్టేబుల్ నవ్వాడు. తిన్నారు సార్, బేబీ వచ్చి డబ్బులిచ్చింది. ఎలాగైనా వాళ్ళని బాగానే చూసుకుంటారా మీరు? ఎస్ఐ గారి మాటలకి మళ్ళీ నవ్వాడు పీసీ. ఎంతమంది ఇళ్ళు? 4 సార్. 3 పాతోళ్లే, 4ది ఈడది కాదు సార్. అవునులే, వీళ్ళకి మనలాగే ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా. మళ్ళీ నవ్వాడు పీసీ. దాంది గుంటూరు యాసండి, అదేదో పల్లెటూరు సార్. 3 నెలలైందంట దీనికి ఆడికొచ్చి. ఇంటర్ చదివిందంట సార్. ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళే సెల్ ఫోన్లు అడ్డు పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారు. నేను వైజాగ్లో మెడిసిన్ చదివే అమ్మాయిని పట్టుకున్నాను. అంటే డబ్బు కోసం కాదనుకో, ఈ డ్రగ్స్ ఉంటాయి కదా, వాటికి అలవాటు పడి. కాసేపు ఆగి పీసీ వెళ్ళిపోయాడు.
రెడ్డి భోజనం చేసొచ్చాడేమో, చల్లటి వేపగాలికి కునుకు తీయాలనుంది. తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు గానీ, ఎందుకో నిద్ర రాలేదు. మరో 10 నిమిషాల్లో పీసీ వచ్చి దగ్గి నించున్నాడు. కళ్ళు తెరిచి చూశాడు రెడ్డి. తినేత్తందండి. కాళ్ళట్టేసుకుంటుంది. మీతో మాటాడాలట సార్. కాళ్ళొదలట్లేదు సార్. ఒక్క క్షణం పాటు రెడ్డికేమీ అర్థం కాలేదు. గుంటూరుదండి సార్. మీతో మాట్లాడాలంట సార్. ఎస్ఐ రెడ్డి ప్లాస్టిక్ కుర్చీ ఎత్తి విసిరేస్తాడనుకున్నాడు పీసీ. ఎవత్తిరా అది? రాజకీయాలు గాని మాట్లాడుతుందా? పద్మ సార్ దాని పేరు. సరే రమ్మను. తల ఊపి వెళ్ళిపోయాడు పీసీ. 2 నిమిషాల్లో ఆమె వచ్చింది. వరండాలోంచి మెట్లు దిగి రావడం అతను చూస్తూనే ఉన్నాడు. ఆమె అతన్ని అక్కడి నుంచే చూస్తూ నడిచొచ్చింది. నీ పేరేటి? పద్మ సార్. అసలు పేరు? పద్మావతి సార్. ఏ ఊరు నీది? సత్తెనపల్లి దగ్గర సార్. ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది? 3 నెలలైంది సార్. "ఉమ్, పర్సనల్గా మాట్లాడాలన్నావంట?" తల ఊపింది ఆమె. రెడ్డి సిగరెట్ వెలిగించాడు. పద్మ అతని వైపే చూస్తుంది. జుట్టు బిగువుగా వెనక్కి లాగి జడ వేసుకుందామె. 2 కనుబొమ్మల మధ్య కొంచెం పైన దోసగింజ తిలకం. సన్నటి కాటుక గీత. నీలం రంగు చీర, అదే రంగు జాకెట్టు భుజాల మీంచి కొంగు కప్పుకుని చేతులు కట్టుకుని నిల్చుంది. నన్ను చూడ్డానికి గాని వచ్చావా, మాట్లాడతావా? ఆమె వైపు చూస్తూ అన్నాడు రెడ్డి. పద్మ పెదాలు వంపు తిరిగాయి. అంతవరకు ఎస్ఐని కన్నార్పకుండా చూస్తున్న ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దండం పెడుతూ అందామె. సార్, నన్ను కోర్టుకి తీసుకెళ్ళవాకండి సార్, ప్లీజ్. కోర్టుకి రావా? బాగుంది. ఏం కొత్త? ఆళ్ళ మొహాన్ని ఫైన్ పారేస్తే మళ్ళీ మామూలే. ఏ కోర్టుకి పోలా ఎప్పుడు? అడ్డంగా తల ఊపిందామె. కోర్టుకి పోలేదా? నిజమే? నిజమే సార్. ఆమె కళ్ళు తుడుచుకుని చటుక్కున అతని కాళ్ళు పట్టుకుంది. సార్, నాకు భయం సార్. మీ ఇష్టం, ఏదైనా చేయండి. కోర్టుకు పంపమాకండి సార్. కాళ్ల మీద పడ్డ నీలం కుప్పలా ఉందామె. ఏడుపుతో ఆమె భుజాలు ఎగిరిపడుతున్నాయి. రెడ్డికి కాసేపు నోటమాట రాలేదు. హే, లెగే హే, ముందు లెగు, లే. ఓ చేత్తో బలంగా ఆమె భుజం పట్టుకుని లేపాడు అతను. ముందా ఏడుపాపు, మరో దమ్ములాగే అన్నాడు రెడ్డి. అంతేనా, ఇంకా ఉందా? ఆమె కళ్ళు తుడుచుకుని చేతులు జోడించి నించుంది. ఎస్ఐ రెడ్డి అనేక మంది పద్మల్ని, సావిత్రుల్ని, సుజాతల్ని చూశాడు. వాళ్ళ ముఖాల్లో, పోలికల్లో అతనికి తేడా కనిపించదు. రుమాల్తో ముఖం తుడుచుకుని పద్మ వైపు నిశితంగా చూశాడు అతను. తెల్లగానే ఉంది. సన్నగా, ఒత్తు జుట్టు, పొడుగు పొట్టి లేకుండా మరోసారి చూడాలనిపించే ఆకర్షణ ఉంది ఆమెలో. కనుబొమ్మలు ముడిచి ఆమె వైపే చూస్తున్నాడు అతను. ఏడవడం వల్ల ఆమె కళ్ళు శుభ్రమైనాయి. మళ్ళీ అతని వైపే చూస్తోందామె. రెడ్డి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె కళ్ళు అతన్ని ఆక్రమించాయి. అతని ఎస్ఐ జీవితం కరుకైంది. అతని ప్రపంచం నిండా సరిగా వెలుతురుబడని చీకటి. తన ఎదురుగా నుంచున్న 25 ఏళ్లు కూడా లేని ఈ అమ్మాయి జీవితం 5వ నెంబరు జాతీయ రహదారి లాంటిదని అతనికి తెలుసు. అది కొత్త కాదు. ఆశ్చర్యం, విషాదం అసలు లేవు అతనికి. కానీ చూస్తున్న కొద్దీ ఆమె కళ్ళకి, ఆమె శరీరానికి
ఏవీ సంబంధం లేదనిపించింది అతనికి. ఒక రకమైన ఏకాంతంలో, నిశ్శబ్దంలో ఆమె కళ్ళు చిత్రమైన నమ్మకంతో, విషాదంతో నిశ్చలమై అతన్ని అశక్తుడిని చేశాయి. కాసేపాగి అసంకల్పితంగా అడిగాడతను. "కోర్టుకి రాకుండా ఏం చేస్తావు?" అతన్ని చూస్తూనే అన్నదామె. "నే కోర్టుకు పోను సార్. ఈడ్నుంచి పోయి డబ్బు తీసుకొని ఎంబడే ఎళ్ళిపోతాను. రైడ్ లేకుంటే ఈ పాటికి చానా దూరం పోయేదాన్ని సార్." ఒకసారి కళ్ళు మూసుకొని ఆఖరి దమ్ములాగి సిగరెట్ అవతల బారేసి రెడ్డి ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళు తిప్పుకోవడం లేదు. మనుషులు లేని చోట ఒంటరిగా చెరువులోకి దూకినట్టు అనిపించింది. బయటపడేసరికి సునాయాసంగా ఆమె చూపులు అతని కాకి బట్టల్ని ఉల్లిపొరలా విడదీశాయి. ఆమె మాటల్ని ఎందుకు వింటున్నాడో అతనికి తెలియలేదు. అతని నోరు బిగిలేసరికి అతని కంఠంలోని తీవ్రత వేపగాల్లో కలిసిపోయింది. "బేబీ కంపెనీ వదిలి పారిపోదాం అనుకున్నావా?" "అవును సార్." "ఏ?" "నేను వెళ్ళిపోవాలి సార్. ఈ పని చేయను." "సత్తెనపల్లి వెళదామనా?" "అవును సార్. అక్కడ 4 దినాలుండి వెళ్ళిపోతా." "హైదరాబాద్ వెళ్తావా?" తల అడ్డంగా ఊపిందామె. "నీకు అమ్మా నాన్న ఉన్నారా?" "అమ్ముంది సార్. నాన్న ఈ నడుంగలు పోయాడు సార్" అంది. "ఏం చేసేవాడు?" "చిన్న స్కూల్లో టీచర్ సార్." "టీచరా?" "పంచాయతీ స్కూలు. నేనంటే ప్రాణంగా ఉండేవాడు. బీఈడీ చేసి నేను టీచర్ అవ్వాలనేవాడు." "అతనికి తెలవదా?" తెలవదని తల అడ్డంగా ఊపిందామె. అమ్మకి అనుమానం. వైజాగ్‌లో ఉద్యోగం అని చెప్పేదాన్ని. డబ్బులు పంపిస్తానే ఉన్నా. ఇంటికి పోయేదాన్ని గాదు. "మరిప్పుడెందుకు?" "అమ్మకి డబ్బులిచ్చిపోతా." "ఎక్కడికి?" ఆమె మాట్లాడలేదు. మళ్ళీ అడిగాడతను. అతని కళ్ళల్లోకి చూస్తూ మెల్లిగా, స్పష్టంగా చెప్పిందామె. "రామేశ్వరం." ఇద్దరూ పొలం గట్టు మీద కూర్చున్నారు. వెచ్చగా ఉన్న పకోడీ పొట్లాలు 2 విప్పుకొని, ఒక్కోటి తింటూ కబుర్లు నంచుతున్నారు. అన్ని వైపుల నుంచి వాళ్ళని పొలం పచ్చటి దుప్పటి గప్పింది. పొలం మీంచి చల్లటి గాలి ఇద్దరికీ స్నానం చేయిస్తోంది. "పద్దు, ఈ డ్రెస్‌లో భలేగున్నావే! సినిమాల్లో చేరరాదు?" పెద్దగా నవ్వింది పద్మ. "అప్పుడు గాని నాన్న కాళ్ళు ఇరగనూకి ఇంట్లో కూర్చోబెట్టడు." ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు. "ఏమో గాని నువ్వు హీరోయిన్‌లా ఉంటావంటగా?" "ఆ చెప్పినోడెవడే?" "ఏ నీకు చెప్పాలేంది?" "నన్ను హీరోయిన్ అన్న సుత్తి మొఖమోడెవడా అని." "అట్టనబాక, ఆడిది సుత్తి మొఖం గాదు." పద్మ దుర్గ వైపు అర్థమైందన్నట్టుగా చూసింది. "రాంబాబు బస్సులో నీ ఎనకనే నిలబడతాడా లేదా? కాలేజీ దగ్గర దిగినాక నీ ఎంబడే కుక్క మాదిరి లోపల రావట్లా? నిన్ను ప్రేమిస్తున్నాడంట." దుర్గ జాగ్రత్తగా రాంబాబు గురించి చెప్పింది. రోజూ సత్తెనపల్లి బస్సులో కనీసం 10 మంది కాలేజీకి వెళ్ళొస్తుంటారు. పద్మకి రాంబాబు తెలుసు. ఒక ఊరే. ఈ ప్రేమే ఆమెకు తెలీదు. మరో 2, 3 రోజుల తర్వాత 4 పకోడీ పొట్లాల తర్వాత పద్మ ఒప్పుకుంది. "నీకేం భయం లేదు. నేను ఆ ఎనకగట్టు మీద దాక్కొనుంటా. రాంబాబు ఏదైనా చేస్తే నేనొస్తా గదా! ఊరికే కోకా కోలా తాగి కాసేపు మాట్లాడుకోండి." మర్నాడు రాంబాబు ఏమీ చేయలేదు. పద్మ కోకా కోలా తాగింది. అలా 2 సార్లు అతను పొలం గట్టు మీద కబుర్లు చెప్పాడు. మూడోసారి కనుచీకటి పడుతుండగా పద్మ ఇంటికి పోవాలంది. "సర్లే, ఈ బాటిల్ మిగిలిపోయింది. సగం నువ్వు తాగు,
సగం నేను. ఆమె సగం దాగింది ముందు. దుర్గ ఎప్పుడో వెళ్ళిపోయింది. తరువాత ఎప్పుడో చిమ్మ చీకట్లో మెలకు వచ్చింది పద్మకి. పూర్తిగా స్పృహలోకి రాగానే ఏమైందో అర్థమైందామెకి. మర్నాడు కాలేజీకి వెళ్ళిన పద్మ మళ్ళీ రాలేదు. చాలా కాలం తరువాత తల్లి పేరిట డబ్బొచ్చేది. కూతురు చేసే ఉద్యోగం మీద ఆమెకి నమ్మకం లేదు. తండ్రికి నమ్మకం ఉందో లేదో తెలీదు. ఆయన అప్పటినుంచి క్లాస్‌లో మాట్లాడడం మానేశాడు. ఊళ్ళో వాళ్ళు అడగడం మానేశారు. ఏమైందో మాత్రం ఎవరికీ తెలీదు దుర్గకి తప్ప. విశాఖపట్నం, కడప, గుంటూరు, శ్రీకాకుళం నగరాలు తిరుగుతూ 5 ఏళ్లు గడిపింది పద్మ. తన వయసులో బాగున్న అమ్మాయిలకి మామూలు ఉద్యోగాలు రావని ఆమెకి రెండో రోజే అర్థమైంది. విశాఖపట్నం నుంచొచ్చి 3 నెలలయింది. బేబీ జాగ్రత్తగానే చూసుకుంటుంది. ఎవరూ చూడకుండా సత్తెనపల్లి కాలేజీకి వెళ్ళి చూసి రావాలనిపిస్తుండేది అనేకసార్లు. దుర్గ ఎందుకు మోసం చేసిందో అడగాలని అనుకుంది. కానీ క్రమంగా తెలుసుకోవాల్సిన అవసరం కనిపించలేదు. ఒకరోజు రాత్రి 7 దాటిన తర్వాత బేబీ పిలిచింది. ఆమె ఎదురుగా కుర్చీలో ఒక వ్యక్తి కూర్చొనున్నాడు. పద్మని అందరి దగ్గరికి పంపించదామె. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న విరుగుడు చేవ బొమ్మలా ఉన్నాడతను. పద్మ మగవాళ్ల ముఖాల్ని పరిశీలనగా చూడడం ఎప్పుడో మానేసింది. నలుపులు తెలుపులు తప్ప పెద్ద తేడా కనిపించదు. అలవాటుగా అతని వైపు చూసి చిరునవ్వు నవ్విందామె. తల తిప్పి ఆమె వైపు నిశ్శబ్దంగా చూశాడతను. ఆ క్షణంలో అతను తనలోంచి బయటికి చూస్తున్నట్టు అనిపించింది. తిరిగి నవ్వలేదతను. అతనికి ఏమీ సంబంధం లేదన్నట్టు కూర్చునున్నాడు. మరో నిమిషం తర్వాత అతన్ని గదిలోకి తీసుకెళ్ళింది పద్మ. మంచం మీద కాకుండా మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడతను. అతనికి దగ్గరగా మంచం మీద కూర్చుందామె. సిగరెట్ కాల్చుకోవచ్చా? వింతగా చూసిందామె. దిగి టీపాయ్ కింద నుంచి యాష్ట్రే అతని ముందు పెట్టింది. సిగరెట్ వెలిగించాడతను. ఆమె వైపు చూడడం లేదతను. మొదటిసారిగా అప్పుడు అతన్ని పరిశీలనగా చూసిందామె. సగం దాకా నెరిసిన నొక్కుల జుట్టు, మంచి ముక్కు, చక్కటి పెదాలు, మూసుకుపోయిన చెవిచిల్లు. ముఖ్యంగా అతని నల్లటి ముఖంలో తెల్లగా మెరుస్తున్న అతని కళ్ళు ఆమెను ఆకర్షించాయి. సన్నగా, పొడుగ్గా, ఆ పొడుగు పెరగడానికి కనీసం 50 ఏళ్ళు పట్టిందనుకుందామె. తెల్లటి ప్యాంటు, లేత నీలం చొక్కా. మీది ఈ ఊరేనా? చటుక్కున ఆమె జ్ఞాపకం వచ్చినట్టు పక్కకి తిరిగి ఆమెను చూశాడతను. 2 కనుబొమ్మల మధ్య చిన్న గుండ్రటి తిలకం కనిపించింది ఆమెకి. కాదు. పని మీదొచ్చారా? నాకేం పనిలేదు. ఉత్తినే వచ్చాను. మీ సొంతూరు? రామేశ్వరం. ఆమెకి వెంటనే నవ్వొచ్చింది. సారీ సార్. రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలలేదంటారు. అదేనా? అదే. నాది అదే పరిస్థితి. ఆమె అతన్ని చూస్తూ కాసేపు మాట్లాడలేదు. మీ మనసు బాలేదే? తల ఊపాడతను. సిగరెట్టు యాష్ట్రేలో నలిపేశాడు. ఇష్టంగా గాల్చినట్టు అనిపించలేదామెకి. ఎన్ని సిగరెట్లు కాలుస్తారు? నాకు అలవాట్లేదు. ఈ మధ్యనే అలవాటైంది. ఇన్నని లేదు. అతను కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని ఎదుట గోడ వైపు చూస్తున్నాడు. మరో ప్రశ్న ఆమె ఆలోచించేలోగా అన్నాడతను. నా పేరు వరహాలు.
మా పెద్దలెందుకో శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి రామేశ్వరం వెళ్ళిపోయారు. అక్కడ నాకు బట్టల కొట్టుండేది. ఇప్పుడు లేదు. అమ్మేశాను. ఏ నష్టం వచ్చిందా ఏంది? ఒక రకంగా. డబ్బు గాదు. ఏడాది క్రితం నా భార్య పోయింది. కడుపులో క్యాన్సరు. అయ్యో! కాసేపు మళ్ళీ అతనేం మాట్లాడలేదు. ఆమెకేం జేయాలో తోచలేదు గానీ, అతను అక్కడ ఉండడం బాగుంది. మాట్లాడకపోయినా సరే. అతను ఆమెతో మాట్లాడుతున్నాడనిపించడం లేదు. నీ పేరు? పద్మ. మంచి పేరు. ఇట రండి. ఆమె చెయ్యందించి అతన్ని మంచం మీద కూర్చోబెట్టింది. ఆమె వైపు చూస్తూ 2 దిళ్ళు తలవైపు చెక్క మీద వేసి తలవాల్చుకున్నాడతను. ఒక చెయ్యి అతని నడుం మించి అవతలికి వేసి, మరో చేత్తో అతని ఛాతీ మీద రాస్తూ అందామె. ఇక్కడికెప్పుడొచ్చారు? 4 దినాలయింది. సాయంకాలం గోదావరి గట్టు మీద కూర్చున్నాను. తర్వాత రోడ్డు మీదకొచ్చాను. అతనెవరో ఇక్కడికి తీసుకొచ్చాడు. నాలాంటి అమ్మాయిలు తెలుసా? తెలీదు. కానీ అతనెవరో అడిగితే రావాలనిపించింది. ఎంతమంది పిల్లకాయలు? ఇద్దరమ్మాయిలు. పెళ్ళైపోయింది. వచ్చే ముందు షాప్ అమ్మేసి ఇద్దరికీ డబ్బులిచ్చి వచ్చేశాను. ఎక్కడికి? తెలవదు. తిరుపతి పోయినా, కాళహస్తి, విజయవాడ తిరుగుతుంటి. ఇక ఊరెళ్ళరా? ఊరు లేదు. అక్కడ నాదేమీ లేదు. నాకు ఏమీ అవసరం లేదు. నాతో నాకు పని లేదు. ఎవరితో పని లేదు. నా భార్య కోసం వ్యాపారం చేశా. ఇంక దేనికి? పిల్లకాయలకి వాళ్ళ భర్తలు, సంసారాలున్నాయి. నా అవసరం లేదు. ఇప్పుడు తేలిగ్గా ఉంది. ఏ దినమైనా పగలు, రాత్రి అన్నీ ఒకటే. ఏం జేశారిక్కడ? గోదావరి గట్టెమ్మటే తిరిగినా. రోజూ పొద్దుపోయినాక పడవెక్కి నదిలో తిరిగా. ఒడ్డుకి రాబుద్ది పుట్ల. నదిలో, పడవలో ఒంటిగా. ఇంకా రాత్రయినాక రమ్మంటే పడవోడు రానన్నాడు. ఒక్కడినే పడవేసుకుని సముద్రంలోకి పోవాలనుకున్నా. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి? తెలీదు. నీకు భీమునిపట్నం తెలుసా? తెలుసు సార్. అక్కడికెడతాను. చిన్నప్పుడెళ్ళాను. అక్కడ సముద్రం బావుంటుంది. ఆమెకి సముద్రం అంటే ఇష్టం ఉండేది. ఆమె అతని వైపు అలాగే చూసింది. తన నల్లటి జాకెట్ పక్కన పడేసి అతని ఛాతీ మీద వాలి పడుకుంది. వరహాలు ఆమె వీపు మీద చెయ్యి వేసి తన పొడవాటి వేళ్లతో నిమురుతూ ఉండిపోయాడు. మగవాళ్ళ చేతులు ఆమెకు తెలుసు. అతని చెయ్యి మగాడి చెయ్యిలా అనిపించలేదు. ఆమె ప్రాణం కదలాడింది. అతని పొడవాటి వేళ్ళు అలలు అలలుగా ఆమెకి గగుర్పాటు కలిగించాయి. ఆ స్పర్శలో ఆమె నెదైపోయింది. అతని వేళ్ళు మృదువుగా ఆమె వీపు మీద ప్రవహిస్తున్నాయి. తల మెల్లిగా ఎత్తి అతని వైపు చూసింది. అతను కళ్ళు మూసుకునున్నాడు. ఆమెకి నిద్రలాంటి, మత్తులాంటి, హాయి వంటిదేదో చర్మంలోంచి శరీరంలోకి ప్రవహిస్తున్నట్టు అనిపించింది. అతని చెయ్యి ఆమె వీపుని మంత్రిస్తూనే ఉంది. ఆమె చటుక్కున లేచింది. అతను చెయ్యి తీశాడు. పక్కనే పడేసిన జాకెట్ వేసుకుని అతని భుజం వంపులో తలబెట్టుకుంది. అతని చెయ్యి ఆమె వీపు మీద మృదువుగా సంచరిస్తుంటే అది అతని మాటల కొనసాగింపులా అనిపించింది ఆమెకి. తల కొంచెం పైకి జరిపి మెల్లగా అడిగిందామె. రామేశ్వరం బావుంటుందా? కళ్ళు మూసుకునే అన్నాడతను. హ్మ్. సముద్రం ఒడ్డున కూర్చోవాలి. అది చివరన్నమాట. అది నీ చివరి చిరునామా.
చాలామందొస్తారు. పెద్దలందరికీ అక్కడ పిండాలు పెడతారు. అందరి ఆత్మలు అక్కడికి వచ్చి వెళ్తాయి. మీరు చూసారా? అవి కనబడవు. ఉంటాయి. ఉన్నాయని అనుకుంటాం. అనిపిస్తుంది. అనిపించడమే ముఖ్యం. నన్ను మీ ఊరు తీసుకెళ్తారా? హుహు. నేను వెళ్ళను. నాకు ఊరు లేదు. కాసేపాగి అన్నాడు. నువ్వెళ్ళు. ఆమె అలాగే ఉండిపోయింది. సముద్రపు గాలి సోకిందామెకి. వీపు మీద పొడవాటి, వెచ్చటి అలలేవో కదులుతున్నాయి. చెవుల్లో దూరం నుంచి అలలు విరిగిపడ్డం వినిపించింది. కాసేపు అలాగే సముద్రపు గాలిలో ఉండి మళ్ళీ అంది. భీమిలీలో ఉండరా సార్? ఉంటాను. ఎన్నాళ్ళు? 2 రోజుల కంటే ఉండను. చిన్నతనంలో వెళ్ళాను. ఒక్కసారి గుర్తు చేసుకుంటా. అక్క, నేను, తమ్ముడు, అమ్మ, నాన్న. ఆమె కాసేపు మాట్లాడలేదు. తర్వాత అతను సమాధానం చెప్పలేదు. తల ఎత్తి అతని వైపు చూసిందామె. అప్పుడే వరహాలు కళ్ళు తెరిచాడు. తదేకంగా ఆమె వైపే చూస్తుండగా అతని పెదాల చివరి నుంచి అతి చిన్న నవ్వు కదిలింది. ముడివడ్డ ఆమె కనుబొమలు విడివడ్డాయి. ఫెళ్ళున పెద్ద అల ఆమె చెవిలో విరిగిపడింది. ఆమె కళ్ళు విప్పారాయి. అతని కళ్ళల్లోకి మంత్రించినట్టు చూస్తుండిపోయిందామె. అతను ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు. ఆ కళ్ళేదో ఆమె కళ్ళకి రహస్యం చెప్పినట్టు అనిపించింది. అతని కళ్ళల్లోకి చూడలేక ఆమె అతని ఛాతీకి అతుక్కుపోయింది. అతని చేతివేళ్లాలలు ఆమెని మృదువుగా చిక్కటి నీలిమలోకి తీసుకెళ్తున్నాయి. అతను ఎప్పుడు లేచి వెళ్ళిపోయాడో ఆమెకు తెలియలేదు. తలవాల్చిన దిండు తడిసిపోయింది. ఒక శూన్యంలో మేలుకుందామె. పెద్ద చక్రం నుంచి విడివడి శూన్యంలోకి జారిపడినట్టు అనిపించింది. బయటికి రాగానే బేబీ అంది. ఆయన గారు రేపు ఇదే టయానికి వస్తా అన్నాడు. నువ్వే కావాలంట. వరహాలు మర్నాడు రాలేదు. మర్నాడు ఆ తర్వాత కూడా రాలేదు. పద్మకి తన ప్రపంచం, మనుషులు, తన శరీరం కొత్తగా కనిపిస్తున్నాయి. తన శరీరం ఎలాగూ తంది గాదు. ఇంకా వరహాలు రాడని ఆమెకి అర్థమైంది. ఆమె నిద్ర నిండా సముద్రం నిండిపోయింది. ఇంకా తను వెళ్ళిపోవాలి. మంత్రించినట్టు ఉండిపోయాడు రెడ్డి. ఆమె మళ్ళీ వంగి అతని కాళ్ళు పట్టుకుంది. ఆమెను లేపాలని గూడా తోచలేదతనికి. నీళ్లు నిండిన ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడతను. లే లేచి కూర్చో. అతని కంఠంలో మార్పు ఆశ్చర్యం కలిగించిందామెకి. తటపటాయించి జాగ్రత్తగా కుర్చీ చివర కూర్చుంది. రామేశ్వరంలో ఎన్నాళ్ళుంటావు? అడిగాడని గూడా అతనికి తెలిసినట్లేదు. ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. 2 రోజులు సముద్రం దగ్గరే ఉంటాను. మెల్లిగా తల ఊపుతూ ఆమెనే చూస్తున్నాడు రెడ్డి. కాసేపుండి అన్నాడు. తర్వాత? ఆమె చెంపలు కన్నీటితో తడిగానే ఉన్నాయి. కళ్ళు విప్పి అతని వైపే నిశ్చలంగా చూస్తుండిపోయిందామె. ఆమె అట్లా చూస్తున్నంతసేపు పాత చీకట్లోంచి అతనికి మాటలు వినిపించాయి. తలకి, చేతికి రక్తం మరకలు కనిపిస్తున్న కట్లతో అక్క మంచం మించి మెల్లిగా లేచి, మంచం కింది నుంచి ఇత్తడి చెంబు తీసుకుంది. తమ్ముడూ,
ఇక నా వల్ల కాదు. చదువుకో, అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఏంటక్కా అది? ఆమె చెంబులోంచి పూర్తిగా గొంతులో పోసుకుని తమ్ముణ్ణి చివరిసారిగా గట్టిగా హత్తుకుంది. ఆ జ్ఞాపకం నుంచి బయటపడి, రామేశ్వరం ఎలా వెళ్ళాలో తెలుసా? అన్నాడు. అడుగుతాను. తెలీదు. విను. అతను రామేశ్వరం, ధనుష్కోటిల గురించి చెప్పాడు. నువ్వెళ్ళు. డబ్బు తీసుకొని ఇక్కడికి రా. వెళ్ళు. ఆమె గాలిలా వెళ్ళిపోయింది. సార్, అదెక్కడికో పోతోంది సార్. రామేశ్వరం. సార్. మరో సిగరెట్ వెలిగించి కళ్ళు మూసుకున్నాడు రెడ్డి. పద్మ వెనక్కి రావడానికి గంట పట్టింది. డబ్బులున్నాయా? ఉన్నాయి సార్. ఇదుంచు. నువ్వెళ్ళు. ఆమె దండం పెట్టి నిల్చుంది. వేపగాలి ఇద్దరినీ ముంచెత్తుతోంది. అతను ఆమె వైపు చూస్తూ అన్నాడు. సెల్లివ్వు, నా నెంబర్ ఇస్తాను. రామేశ్వరం నుంచి నాకు ఫోన్ చేయి. సెల్ తిరిగి తీసుకుంటూ అడిగిందామె. ఎప్పుడు చేయమంటారు సార్? అతను మాట్లాడకుండా ఆమె కళ్ళల్లోకి చూశాడు. క్షణం ఆగి తల ఊపి ఆమె వెళ్ళిపోయింది. నీలంగా ఆమె వరండాలోంచి బయటికెళ్ళిపోయింది. మళ్ళీ కాళ్ళు రెండు ఎదుటి కుర్చీలో పెట్టుకుని రెడ్డి కళ్ళు మూసుకున్నాడు. ఈసారి వేపగాలి, సముద్రపు గాలి అతన్ని నిద్రపుచ్చేయి. తరువాత 4-5 రోజులు అతను సెల్ ఫోన్లో జీవించాడు. ఆరో దినం సాయంకాలం 6 గంటలకి సెల్ మోగింది. నంబర్ చూడగానే చల్లటి సముద్రపు గాలి అతన్ని కమ్ముకుంది. కళ్ళు మూసుకుని అన్నాడు. హలో. హలో సార్, నేను. అవును, చెప్పు. ఎక్కడున్నావు? సముద్రంలో ఉన్నాను సార్. మోకాళ్ళ లోతుకొచ్చాను సార్. ముందుకు పోతున్నా సార్. సముద్రం చాలా బాగుంది సార్. కొంచెం భయంగా, హాయిగా ఉంది సార్. భయం లేదు, వెళ్ళు. సముద్రం నా మీదికే వస్తోంది సార్. పెద్ద అలొస్తోంది సార్. విషాదం కూడా ముగ్గురి అపరిచిత జీవితాలను బలంగా కలపగలదు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది రామేశ్వరం కాకులు. కథలో ముందుగా చెప్పుకున్నట్టు కరుకైన జీవితం గడిపిన రెడ్డి పద్మ చెప్పినవన్నీ ఎలా నమ్మాడు? అలానే వరహాలు చెప్పిన మాటలు పద్మని ఎందుకంత ప్రభావితం చేశాయి? కథలో పాత్రల, పరిసరాల వర్ణనలో కనిపించే సామ్యత రచయిత వాడిన ప్రధాన సాధనంగా కనబడుతుంది. పాత్రల స్వభావం గురించి చూస్తే రెడ్డి అనేక మంది పద్మల్ని, సావిత్రుల్ని, సుజాతల్ని చూశాడు. వాళ్ళ ముఖాల్లో, పోలికల్లో అతనికి తేడా కనిపించదు అంటారు రచయిత. పద్మ మగవాళ్ల మొహాలు పరిశీలనగా చూడడం ఎప్పుడో మానేసింది. నలుపులు తెలుపులు తప్ప పెద్ద తేడా కనిపించదు. అతనితో అతనికి పనిలేదు, ఎవరితో పనిలేదు. వరహాలకు ఏ దినమైనా పగలు రాత్రి ఒకటే. మళ్ళీ మళ్ళీ మనకు నీలపు వర్ణం కథలో అంతా కనబడుతుంది. స్టేషన్లో రెడ్డి కూర్చుని ఉన్న కుర్చీలు, పద్మ చీర జాకెట్టు, వరహాల్ చొక్కా అన్నీ నీలం రంగులోనే ఉంటాయి, విషాదాన్ని సూచిస్తూ. పాత్రల మధ్య సంభాషణలో భీమిలీలో ఎన్ని రోజులుంటావు అని పద్మ వరహాల్ని అడిగితే 2 రోజులు అంటాడు. తర్వాత ఏం చేస్తావంటే నవ్వే సమాధానంగా ఇస్తాడు వరహాలు. అదే రామేశ్వరంలో ఎన్నాళ్ళు ఉంటావని రెడ్డి పద్మని అడిగితే ఆమె కూడా 2 రోజులు అంటుంది. తరువాత అని అడిగితే కన్నీళ్లతో నిండిన కళ్ళతో నిశ్చలంగా రెడ్డి వైపు చూస్తుంది పద్మ.
ఇది కాకుండా మాటల కంటే బలమైనవి చూపులు అని కథలో చెప్తారు రచయిత. మళ్ళీ అతని వైపే చూస్తోందామె. రెడ్డి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె కళ్ళు అతన్ని ఆక్రమించాయి. కానీ చూస్తున్న కొద్దీ ఆమె కళ్ళకి, ఆమె శరీరానికి ఏమీ సంబంధం లేదనిపించింది అతనికి. ఆమె కళ్ళు తిప్పుకోవడం లేదు. అలానే కథ మొదట్లో పద్మ కలిసినప్పుడు రెడ్డి కనుబొమ్మలు ముడిస్తే రామేశ్వరం వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్న పద్మ కనుబొమ్మలు విడివడ్డం జరుగుతుంది కథ చివర్లో. కథలో వచ్చే 3 ఫ్లాష్ బ్యాక్లు వారి వారి జీవితాల్లో ఏర్పడిన వెలితిని గురించి మనకు తెలియజేస్తాయి. ఒకటప్పుడు మనకేమాత్రం తెలియని వ్యక్తి సమక్షంలో మనసులో ఎప్పుడో మూసుకుపోయిన కిటికీలు తెరుచుకునే అనుభవం గురించి, వ్యక్తుల మధ్యలో అంతర్లీనంగా ఏర్పడే ఇంటర్ కనెక్టివిటీ గురించి రాసిన ఒక ప్రత్యేకమైన కథ రామేశ్వరం కాకులు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రామేశ్వరం కాకులు గురించి ప్రస్తావన మనకెక్కడా కథలో కనబడదు, పేర్లో తప్ప. వరహాలు పద్మల జీవితాలు ఎలా ముగిశాయి అనే దానికి సద్గతిని పొందడానికి ఉబలాటపడే జీవులే రామేశ్వరం కాకులు అన్నది సమాధానంగా తోస్తుంది. 13 ఫిబ్రవరి ఆదివారం 2022 సాయంత్రం 7:30 గంటల దాకా 150 రూపాయల ఈ పుస్తకాన్ని పోస్టేజ్తో కలిపి 120 రూపాయలకి ఛాయామోహన్ గారు అందిస్తున్నారు. పుస్తకం కొనదలుచుకున్నవారు 9848023384 ద్వారా మోహన్ గారిని సంప్రదించవచ్చు.